కష్టపడుతున్న ఇంటి కట్టుకోలేకపోతుంది. బిడ్డలు ఆకలితో అల్లబెట్టి ఎక్కడ కళ్ళ ముందు బిడ్డలు చచ్చిపోతారో ఎంత మెతుకు దొరకని ఆమె ఆ పరిస్థితిలో ఒకవేళ చేసిందేమో అని ఆమె ఎడల జాలి పడిపోగా తలోక మాట మాట్లాడుతున్నామే, తలోక మాట గుచ్చి మాట్లాడుతున్నారే. కానీ నీవు ఈ లోకములో ఆ పని చేసేటువంటి వాడిని తీవ్రంగా పరిగణించి గుచ్చి పొడిచి దెప్పుపుడు మాటలు పొడుస్తావేమో. కానీ ఈ ప్రభు అని ఏం చేసి తెలుసండి, విధి వంచబడి మనుషుల చేతిలో మోసగించబడి వేశ్యావృత్తి జీవితాన్ని ఎంచుకునేటువంటి ఈ రహాబుని నా తల్లి అని చెప్పుకున్న దేవుడు అండి ఈ ప్రభు అని యేసు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వేశ్యగా ఉన్నటువంటి ఆమె నా తల్లి అని చెప్పి ఆయన వంశంలో తీసుకొచ్చాడండి. అంటే ఎవరైతే విధి చేత వంచబడి మనుషుల చేత మోసగించబడుతున్నారో వాళ్ళకి సరైన మార్గం ఇక్కడ ఉంది. మీ వంచనలకు గురైనటువంటి బ్రతుకుల్ని అద్భుతంగా మార్చి నీతిమంతులుగా తీర్చే దేవుడు మన ప్రభు అయిన యేసు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం ఏం రాశాడు?